హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. 2 పదులు నిండకుండానే జార్జ్ గోసులా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగారు. ఈ వారం గేమ్ చేంజర్‌గా జార్జ్ మన ముందున్నారు. అతనితో మాట్లాడదాం. హాయ్ జార్జ్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ సార్. మీరు ఎట్లున్నారు? ఫైన్ ఫైన్. ఎర్లీ ఏజ్‌లోనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగొచ్చారు. సో దానికి బ్యాక్‌గ్రౌండ్ ఎలా మొదలైంది? సార్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ సార్. నేను చిన్నప్పటి నుంచే మా కజిన్ ఉన్నాడు. నాకన్నా ఒక 10 ఏళ్ళు పెద్ద. సూపర్ క్రికెట్ ఆడేటోళ్ళు సార్. ఓకే, మన ఏమన్నా నువ్వు టీంలో నువ్వు బ్యాటింగ్ చేయమను, బౌలింగ్ చేయమను, ఫీల్డింగ్ చేయమని ఏమని అడగండి, ఫుల్ ఆడేటోడు. నేను ఎప్పుడు కూర్చొని చూసేటోడిని, అబ్బా ఏమని ఆడుతున్నాడు కదా అని. అప్పుడు థింక్ కపుల్ ఆఫ్ ఇట్లనే నేను మాట్లాడుతా ఇన్స్పైర్ అవుతా ఉన్నప్పుడే థింక్ హిస్ ఫాదర్ పాస్డ్ అవే. ఇంకా హిస్ డాడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాజ్ వెరీ పువర్, రైట్? అండ్ దెన్ హిస్ మామ్ కుడెంట్ అఫోర్డ్. అసలు ఆయన్ని క్రికెట్లో పంపించాలంటేనే ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అది. అప్పుడు ఎవ్రీవన్ ఇస్ లైక్ చదువుకో దాంట్లో ఫ్యూచర్ ఉంది, స్పోర్ట్స్లో ఏం ఫ్యూచర్ లేదు, ఓకే ఆపేసేయండి అన్నారు. నేను అప్పుడు అనిపించింది, రైట్ ఎందుకు ఇట్లా ఎత్తుంది అని నేను క్వశ్చన్ వేస్తుండే మా ఫ్యామిలీ, అరే హెల్ప్ చేయండి, ఎందుకంటే బావ కదా హెల్ప్ చేయండి, మనం అయిపోతే ఎవరు అని అంటే స్పోర్ట్స్లో వెరీ రిస్కీ నానా, వెళ్ళేసి మనం ఎడ్యుకేషన్ చేయించారు. ఆయనకైతే మా బావకి అస్సలు నచ్చలే, హీ హేటెడ్ ఇట్. అసలు కాలేజ్కి వెళ్ళేటోడు కాదు, యాంగర్ ఇష్యూ వచ్చేవి. బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ 10 years సార్, 10-15 years ఈజ్ వర్కింగ్ ఎక్కడో మన బర్గర్ కింగ్లో. దాంట్లో కూడా 1 yearలో 10 jobs మారాడు. ఈజ్ టేకింగ్ పిల్స్, డిప్రెషన్ ట్యాబ్లెట్స్, రైట్? ఇప్పుడు సమ్మన్ 10 years బ్యాక్ సపోర్ట్ చేసి ఉంటే ఆయనని, హీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. నేను పేపర్లో రాస్తా ఇండియా టీమ్ ఆడేటోడు. అప్పుడు ఈ ఐడియా వచ్చింది సార్, సేయింగ్ ఒక అథ్లీట్కి ఏమన్నా చేయాలంటే ఇప్పుడు ఫండింగ్ కానీ, ఓకే ఏమన్నా నేర్చుకోవాలి, కోచింగ్ కావాలన్నాను, ఏ అథ్లీట్ అయినా అర్బన్ అయినా పూర్ అయినా ఏమన్నా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేదు, ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ లేదు. సో అప్పుడు ఐడియా వచ్చింది, సేయింగ్ ఓకే లెట్ మీ బిల్డ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ అథ్లీట్ రిగార్డ్లెస్ ఆఫ్ వేర్ దే కమ్ ఫ్రమ్. ఇప్పుడు దిస్ అప్లికేషన్ అథ్లెటాస్ అనే అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నాం సార్. ఈ అప్లికేషన్లో మీరు కోడ్ బుక్ చేసుకోండి. కోడ్ బుక్ చేశారా, దాంతో కోచ్ కావాలా, కోచ్ బుక్ చేసుకోండి. మీకు అక్కడ ఆడేటప్పుడు ఎక్విప్మెంట్ లేదా, ఎక్విప్మెంట్ తీసుకోండి, రైట్? ఆడేటప్పుడు మీరు ఎట్లా గ్రో అవుతున్నారు, రైట్? మీకు తెలియాలి కదా. ఇప్పుడు ఈ రోజుకి నేను గ్రో అవుతున్నానా లేదా, ఆల్ కెమెరా ఒక యాంగిల్లో పెట్టండి, క్యాలిబ్రేట్ చేసుకోండి అని చెప్పిస్తాము. దానివల్ల ఏఐ ఇట్ సెల్ఫ్ విల్ సే ఇట్లా యూ హ్యావ్ టు ప్లే, దిస్ ఈజ్ వెరీ మెస్సింగ్ అప్. ఆ కోచ్ని కూడా బుక్ చేసుకున్నారు కదా, ఆయనే చెప్తాడు సిస్టమ్ ఇది అంటుంది, ఇది చేసేసి లెట్స్ ప్రోగ్రెస్. అది కాకుండా టు హెల్ప్ అథ్లీట్స్ లైక్ మై బాబా ఏం చేస్తున్నామంటే ఇట్లాంటి టాలెంటెడ్ వాళ్ళని ఐడెంటిఫై చేసి మా అప్లికేషన్లో మార్కెట్ చేస్తున్నాం. సేయింగ్ వీళ్ళకి ఒక నీడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్నిస్ ర్యాకెట్ కావాలనుకోండి, వీళ్ళు ఒక టెన్నిస్ ర్యాకెట్ కావాలి. నాలాగా అథ్లీట్స్, నేను కూడా టెన్నిస్ ఆడేటోని, నేను నేషనల్ టెన్నిస్ ఆడాను, కానీ నేను ఆపేసాను. బట్ ఐ స్టిల్ వాంట్ సపోర్ట్ సమ్మన్. ఒకటి చూస్తాను, ఓకే సే దర్ ఇస్ గై హియర్, ఆయన ప్రొఫైల్ ఎట్లుంది, హౌ డస్ హీ ప్లే, హీ నీడ్స్ అ ర్యాకెట్, లెట్ మీ డూ దట్ అని అప్లికేషన్ నుంచే పోతుంది. సో దిస్ అ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు మనకి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి సార్, అది యాడ్ 5 rupees టు ఫీడ్ ద హంగ్రీ, కానీ మనీ ఎక్కడ పోతుందో ఎవరు తెలియదు. వేర్ ఆర్ ది యాక్షన్స్, రైట్? నౌ యూ కెన్ సీ దట్ నేను ఇఫ్ ఐఎమ్ హెల్పింగ్ సమ్ వన్ ఇట్ ఈస్ గోయింగ్ టు దమ్, రైట్? సో దట్ ఈస్ ద అప్లికేషన్ ఐమ్ బిల్డింగ్ సార్, అథ్లెటాస్ అని. గ్రీక్ వర్డ్ ఫర్ అథ్లీట్. సో అథ్లీట్ సెంటర్డ్ అప్లికేషన్ సార్. అలా ఐడియా వచ్చింది మా బావ నుంచి. మంచి ఐడియా ఇనిషియేట్ అయింది. అయితే దీనికి ఎంకరేజ్మెంట్ ఎలా దొరికింది? మెంటార్స్ కావచ్చు, ఫండింగ్ సైడ్ కావచ్చు, ఆ జర్నీ. ఆంటర్ప్రినర్షిప్ జర్నీ ఐ థింక్ ఎవ్రీ ఆంటర్ప్రినర్ కెన్ సే ఇట్స్ వెరీ ర్యాండమ్ అయిపోతుంది, రైట్? ఇప్పుడు నేనైతే ఐ వాజ్ ప్రివిలేజ్ టు అటెండ్ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ని ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ అని బెంగళూరులో ఒక ఈవెంట్ ఉండే, రైట్? 2 years బ్యాక్ బెంగళూరులో ఒక ఈవెంట్ అయ్యిండే సార్. నేను అటెండ్ అయ్యా, జస్ట్ ఒక డెలిగేట్ లాగా. ఐ జస్ట్ వెంట అటెండెడ్ ఇట్. ఇట్ వాజ్ ద ఫౌండేషన్స్ ఫౌండర్ ఇస్ జే చౌదరి సార్. హీ ఈజ్ అ విజనరీ అండ్ నౌ ఈజ్ ఆల్సో మై మెంటర్, రైట్? సో నేను ఫౌండేషన్కి వెళ్ళాను. దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ సో మెనీ స్టార్టప్స్ కమ్ అప్. వాళ్ళు దేర్ పిచ్చింగ్, సేయింగ్ నాకు ఇది హెల్ప్ కావాలి. ఈవెన్ యంగ్ కిడ్స్ ఏజ్ ఆఫ్ 8 year old దే ఆర్ కమింగ్ అండ్ సేయింగ్ నాకు స్టార్టప్ బిల్డ్ చేయాలని. అండ్ దిస్ ఇస్ ఈ అథ్లెటాస్ ఐడియా నాకు 8th grade నుంచి ఉండే. అండ్ బై ద టైమ్ ఐ వెంట్ టు దట్ ఈవెంట్ ఐ వాజ్ మేబీ 17-18. అక్కడికి వెళ్ళాను. ఐ స్టార్టెడ్ సీయింగ్ సో మెనీ పీపుల్ యాక్చువల్లీ వర్కింగ్. ఇంకా ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ప్రొవైడెడ్ అన్ ఈకో సిస్టమ్. ఇప్పుడు ప్రొడక్ట్ బిల్డ్ చేయండి ఓకే, కానీ ఇప్పుడు హూ విల్ హెల్ప్ యూ బిల్డ్ ఇట్? మీరు అన్నట్టు హూ ఇస్ గోనా అసలు మోటివేషన్ వచ్చి హూ ఇస్ కమింగ్ టు హెల్ప్ యూ? సో ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ నేను డెలిగేట్గా అటెండ్ అయ్యాను. నేను అటెండ్ అయిన తర్వాత అని సార్ మా డాడీ దగ్గరికి వెళ్ళి
డాడీ నాకు కూడా ఒక స్టార్ట్అప్ పెట్టాలని ఉంది. మా ఫ్యామిలీలో మా బాబాయ్ ఒక్కడు మొన్న స్టార్ట్ చేశాడు, కానీ వీ ఆల్ యూస్ టు కమ్ ఫ్రమ్ అ జాబ్ సీకింగ్ టైప్ ఫ్యామిలీ. జాబ్ క్రియేటర్స్ కావాలని ఐమ్ లైక్ డాడ్ ఎందుకు, వై నాట్, లెట్ మీ డూ దాట్, రైట్. మా డాడీ ఈ ప్యామ్లో పనిచేస్తారు. హీ వాజ్ ఆల్సో కోర్ వాలంటీర్ ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్కి. టుక్ మీ టు దట్ ఈవెంట్ అండ్ దెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఈవెంట్ ఐమ్ లైక్ నాకు కూడా చేయాలి, ఐ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్, రైట్. అలా టైమ్ స్టార్టెడ్ పాసింగ్ బై. డాడ్ కనెక్టెడ్ మీ విత్ కపుల్ ఆఫ్ పీపుల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో. నేను కూడా ఐ స్టార్టెడ్ నెట్వర్కింగ్ ఈవెంట్లో, గాట్ కనెక్ట్స్. దెన్ శేషాద్రి సార్ అని, ఈజ్ ద co-founder of International Startup Foundation. He was helping me left and right. He's like, okay, what do you need, right? What type of support do you need? He started connecting with the right people. దాని తర్వాత నేను SRM యూనివర్సిటీలో ఉన్నా సార్, అండ్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ SRM యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్. దేర్ ఐ స్టార్ట్ టాకింగ్ టు పీపుల్ saying, guys, let's do entrepreneurship. I have an idea, let's start building it. I was validating the idea. I was doing market research. అందరితో మాట్లాడుతున్నాను, మా ప్రొఫెసర్తో మాట్లాడుతున్నాను, రైట్, మా ఫ్యాకల్టీ అడ్వైజర్స్తో మాట్లాడుతున్నాను, అండ్ I was talking to my director. They started encouraging me a lot, sir. So it was my university, Sheshadri sir, my parents obviously, and more importantly, International Startup Foundation founder. It started from his seed, J. Chaudhary sir. So these were the people behind me and still behind me to take this, sir. రైట్ జార్జ్, ఇప్పుడు నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తే ఏ వీకెండ్ పార్టీస్, పబ్ అండ్ అట్లాంటి కల్చర్ ఉంటుంది. సో నువ్వు స్టార్టప్ కల్చర్కి ఎట్లా మౌల్డ్ అవుతున్నావు? ఇప్పుడు మా ఫ్రెండ్సే వాళ్ళు, పీపుల్ ఐ హ్యాడ్ కపుల్ అరౌండ్, వాళ్ళు దే యూస్ టు కమ్, రాత్రి ఫ్రైడే నైట్ వచ్చిందంటే తాగి హోల్ నైట్ పండుకొని మళ్ళీ లేసి మళ్ళీ బయటికి వెళ్ళేసి, రైట్. వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్, రైట్, వెన్ ఐ సెడ్ ఓకే, I have fun in making stuff. I have fun in exploring my passion. నేను చెప్పినట్టు సార్, నేను టెన్నిస్ ఆడేటోని నేషనల్ లెవెల్ వరకు ఆడా, కానీ నేను కూడా ఐ కుడెంట్ గో ఫర్దర్ బికాజ్ ఐ డెంట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ మెయిన్లీ అండ్ ద రీసోర్సెస్. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై ప్యాషన్. దానివల్ల మై ఫ్రెండ్స్ ఆల్సో స్టార్టెడ్ కమింగ్ ఇన్. పీపుల్ యూస్ టు డ్రింక్, దే లైక్, అరే నేను కూడా హెల్ప్ చేస్తా కదా, ఓకే నాట్, వీడు ఏదో చేస్తున్నాడు. మనమైతే రోజు అసలు పొద్దున ఎప్పుడు లేస్తున్నామో తెలియదు, రాత్రి ఎప్పుడు వండుకున్నామో తెలియదు, కానీ ఇప్పుడు దిస్ గే ఇస్ డూయింగ్ సంథింగ్. అలా I wanted to work on my passion, right? That is how I was tailored into like coaching lona ekkadaina. That's how I was built, right? Dan tarvata my friends also started coming in, so that's how my journey has been, sir. రైట్, ఈ స్పోర్ట్స్ యాప్ ఆలోచన బాగుంది. సో ఇన్వెస్టర్స్ ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది యూఎస్ఏలో ISF జూనికాన్ ప్లాట్ఫామ్ పైన? సార్, సో ISF జూనికాన్ ఈవెంట్ ఏం సార్, మన టెక్సస్ స్టేట్ శాన్ మార్కోస్లో. సో ఐ వాజ్ ఆల్సో సెలెక్టెడ్. సో ISF తీసుకెళ్ళింది టు హెల్ప్ అస్ టు గెట్ కనెక్టెడ్ విత్ ఇన్వెస్టర్స్, మెంటర్స్ అండ్ మనీ, రైట్, అండ్ మార్కెట్ యాక్సెస్. ఇవన్నీ 3 M's, దే ఫాలో 3 M's. సో అక్కడికి వెళ్ళాను సార్. అసలు ఐ వాజ్ ప్రిపేరింగ్ అ లాట్ ఫర్ ప్రెజెంటేషన్ అండ్ ఐ రియలైజ్డ్ హౌ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ప్రెజెంటేషన్ వాజ్ నాట్ రైట్. నేను ఎట్లా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇట్ వాజ్ నాట్ రైట్. దెన్ అ మ్యామ్ కేమ్, షీఈ్ ఆల్సో కోర్ ISF వాలంటీర్, పద్మ మ్యామ్. షీ కేమ్ అండ్ షీఈ్ లైక్, దిస్ ఇస్ వేర్ యూర్ గోయింగ్ రాంగ్, చాలా లెందీగా ఉంది, యూ నీడ్ టు క్యాచ్ ఎవ్రీవన్స్ అటెన్షన్. నీ ఐడియా ఏంది, వై ఆర్ యూ ద రైట్ పర్సన్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? స్పోర్ట్స్ మార్కెట్ చాలా పెద్ద ఇండస్ట్రీ సార్. మన ఇండియాలో స్పోర్ట్స్ అంటే చచ్చిపోతారు, రైట్. ఇప్పుడు మన వైభవ్ సూర్యవంశీని చూసుకోండి, 14-year-old ఎట్లా ఆడుతున్నాడు, రైట్. సో దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్, right? But she came, she started saying, why are you solving a sports problem? She made that question along with a ma'am in Texas State University. So they helped me to make the presentation. A presentation వేసిన తర్వాత I came, పెద్ద స్టేజ్, చాలామంది ఉన్నారు, ఇన్వెస్టర్స్, CEOలు, CXOs, గ్రూప్ చైర్మన్స్, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, మై ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. I went on the stage, sir, ఎట్లా కూడా presentation ఇచ్చేసిన. దాని తర్వాత J. Chaudhary sir is like, okay, so Abhishek, this is your idea, now let's see if any investors will come with you, come stand with you. It was an open marketplace, అందరు ఇన్వెస్టర్స్ ఉన్నారు. Who is interested? ఇమ్మీడియట్గా 3-4 people వచ్చి నుంచున్నారు సార్. ఇమ్మీడియట్గా జస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చినా వచ్చి నుంచున్నారు, రైట్. దే కనెక్టెడ్ విత్ మీ. ఇన్వెస్టర్స్ వచ్చారు, who were ready to give market access, who were ready to give me money, who were also ready to give me mentoring. వాళ్ళు వచ్చి they started connecting. వాళ్ళు ఎట్లా దేశీ ఇన్వెస్టర్స్ ఆర్ అబ్రాడ్? So most of the investors who came for me, sir, they were all Indians who have settled in the US. Most wale,
రైట్. కానీ ఆఫ్ స్టేజ్ కూడా చాలా మంది దొరికారు, రైట్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రాబ్లమ్ అండ్ ఇన్ ద ఫౌండర్ అండ్ our team. I have a team of 8 members, sir, all in my society or my university friends, ఎవరో ఒకరు, right? They've got inspired by the team mainly. దాని తర్వాత lot of investors started coming in. ఇంకా we're taking the discussions forward, but to get those guys would have taken me years without an international startup foundation. రైట్. ఇప్పుడు ఇండియన్ స్పోర్ట్స్ మార్కెట్ ఎంత సైజ్ ఉంది? సో మీరు ఎలాంటి ప్రాస్పెక్ట్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు? ఇండియన్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ అయితే, రైట్, as we know, it's huge and it's booming. ఇప్పటికైతే this year it's estimated to be $52 billion just ఇండియాలో, right, and it's projected to be $130 billion, sir. I'm sure these are just approximates. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పోర్ట్స్ టెక్కే, రైట్, అప్ టిల్ దిస్ ఇయర్ దే హెవ్ ఇన్వెస్టెడ్ జస్ట్ ఫర్ స్పోర్ట్స్ టెక్ $450 million and it's projected to be $1 billion by 2029. Estimations in terms of where my product stands is very varied, sir, right. I see it being the next big $1 billion company for Hyderabad, coming from Hyderabad, right. Ippudu chuskunte you'll see only $2 billion companies mainly that have originated from Hyderabad. Mana Darwin Box and another company, right, where Bangalore has Zepto, it has all so many startups coming up. Now I want to be, through International Startup Foundation and multiple mentors who are coming ahead, right, who are ready to support, just like how HMTV is supporting me right now, right, to be the next $1 billion company, sir. That's how I see my estimations. ఇప్పుడు ఒక 10 to 15 years ఓల్డ్ బాయ్ క్రికెట్లో గ్రో అవ్వాలనుకుంటే మీ యాప్ ఎలా? It's a very good question, sir. ఇప్పుడు the use case being, sir, ఇప్పుడు he'll come to the application. He is in a gated society అనుకోండి. Okay, we'll take a couple of scenarios. Gated societyలో ఉన్నాడు. He has a coach behind. కోచింగ్ ఇస్తున్నారు ఆయన. ఓకే, he'll be like, okay, ఈ కోచింగ్ ఇస్తున్నాడు కానీ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నాడు కోచ్లో, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, బట్ ఐ స్టిల్ వాంట్ టు లర్న్, బట్ ఐఎమ్ ఆల్సో, ఆ స్టూడెంట్ ఇస్ షై, హీ కాంట్ ప్లే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే he'll come to my platform, okay, he'll see when the court is available, he can book that court. బుక్ చేసిన తర్వాత వీ హ్యావ్ అ ఫీచర్ కాల్డ్ క్లచ్, సార్. క్లచ్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ సేమ్ మన రీల్స్ లాగా షార్ట్ కంటెంట్, బట్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్, వేర్ లెట్స్ సే హీ వాంట్స్ టు లర్న్ హౌ టు ప్లే బ్యాక్ హ్యాండ్ టెన్నిస్లో, హౌ టు ప్లే బ్యాక్, ఆల్ హెస్ టు టైప్ ఇస్ బ్యాక్ హ్యాండ్ టెన్నిస్. ఇట్ విల్ జనరేట్ ఓన్లీ దోస్ షార్ట్ కంటెంట్ వీడియోస్ వేర్ హీ కెన్ లర్న్ బ్యాక్ హ్యాండ్ for tennis in virtual mode. He can see that. Now next step, okay, he's seen, okay, itla adutunnaru, this is how he is moving, this is how it is. There is a coach in this video also, he's also nearby me, I can book him if I want, but okay, this is how he plays. Next step, he goes to the court, he sees how it's supposed to be played, local court ki veltadu. Court ki velina tarvata all he has to do is oka phone teeskonello, right, or if there is a smart court nearby which we want to implement soon, he can go put his phone. Once he puts his phone and calibrates it, all it will do is record how he's playing. Kon couple of balls iskoni, he can keep shooting, right. He'll record and say, okay, this is how you have played, there are your stats, inni balls net ki poyinai, inta power petnav, inta swing undi, you should do this, and it'll give you a journey map. Oka 1 month lo nu ee drills chesko, ivi chesko, coach ki idi cheppu, then you will grow. All you have to do with this product, put his same product lone camera పెట్టేసి can go play, right. 10 to 15 years old, whatever the age being, if he has the passion for it, he can definitely go to the next level in this application, sir. ఇప్పుడు చూసుకుంటే బిజినెస్ చేయాలని చాలామందికి ఐడియాస్ ఉంటాయి, కాన్సెప్ట్ ఉంటుంది, బట్ కమర్షియలైజ్ వచ్చే వరకు లైట్ తీసుకోవటం, చాలామంది సోషల్ మీడియాలో టైం ఎక్కువసేపు స్పెండ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎట్లాంటి సజెషన్ ఇస్తావు? సో ఐల్ ఆన్సర్ మీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఆన్సర్ చేసి ఫస్ట్ పార్ట్కి వస్తాను నేను. సో సోషల్ మీడియాలో థింక్ మన కోవిడ్ అప్పటి నుంచి, రైట్, అప్పటి నుంచి సోషల్ మీడియా యూసేజ్ చాలా ఎక్కువైపోయింది, సార్. అంతా ఇంట్లోనే ఉన్నాము, ద ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మన సోషల్ మీడియా. ఫస్ట్ టిక్టాక్ ఉండేది, టిక్టాక్ బ్యాండ్ అయిపోయింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు తెలివి ఇప్పించింది, రీల్స్ ఇచ్చేసింది. రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఎక్కడికి వెళ్ళినా షార్ట్ ఫీడ్ కంటెంట్, దాని మీద గంటలు నేనే పెట్టినాను, సార్. నేనే పెట్టాను, మా ఫ్రెండ్స్ పెడుతున్నారు. ఇప్పుడు రాత్రి దానివల్ల డెఫినెట్గా నిద్ర కూడా పోతుంది.
స్లీప్ షెడ్యూల్ అంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ని మర్చిపోండి, చిన్న పిల్లలు రైట్, పేరెంట్స్ నుంచి దాచుకొని రాత్రులు దే స్టిల్ సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆ కాజ్ ఆఫ్ వై షార్ట్ ఫీడ్ కంటెంట్ అసలు ఎందుకు వచ్చిందంటే ఫర్ అ వెరీ గుడ్ కాజ్. 15-30 సెకండ్స్లో నీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, 10 minutes వీడియో కూడా అవసరం లేదు. దట్ వాస్ ద ఇంటెంట్. కానీ ఓవర్ టైం అది ఎక్కువ యూస్ చేసి ఇట్స్ బికమ్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సార్, మన బ్రెయిన్ని ఎట్లా ట్రైన్ చేస్తున్నామంటే టేక్ ఇన్ ఇన్ఫర్మేషన్, త్రూ అవుట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక రీల్ చూస్తున్నారు ఆర్ యూట్యూబ్ షార్ట్ చూస్తున్నారు, దాని వెనకాల 2 reels ఏందో మీకు తెలియదు, అసలు గుర్తే ఉండదు. ఎందుకంటే యూర్ టేకింగ్ ఇన్, థ్రోయింగ్. దానివల్ల ఏమవుతుందంటే మెమరీ పవర్ కూడా చాలా దిగిపోతుంది సార్. అసలు మీ బ్రెయిన్లో అసలు ఏం ప్రాసెస్, అసలు ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకొని స్టోర్ చేయాలి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ వర్క్. నౌ ఇట్స్ గాన్. సో వాట్ ఐ వుడ్ సే సార్, ఎందుకంటే టుక్ మీ టైమ్ ఆల్సో, నేను కూడా సేమ్ ఏజ్ గ్రూప్లో ఐ వెంట్ త్రూ దిస్. ఐ వుడ్ సే స్టార్ట్ వాచింగ్ స్టఫ్, స్టార్ట్ రైటింగ్ డౌన్ స్టఫ్. ఇప్పుడు ఆ షార్ట్ ఫీడ్ కంటెంట్ని మీరు చూస్తున్నారు, ఇట్స్ గివింగ్ యూ సమ్ హ్యాపీనెస్, గుడ్. కానీ 2 things యూ కెన్ డూ. చెప్పినట్టు యూ కెన్ రైట్ వాట్ యూర్ లెర్నింగ్, సేవ్ చేసి మళ్ళీ సేఫ్ ఫోల్డర్లో పడేసి దాన్ని ముట్టుకోకుండా కాకుండా రైట్ వాట్ యూర్ వీడియో ఇస్తున్నావు, రైట్ వాట్ యూర్ డూయింగ్. అది ఎప్పుడో కూడా అవసరం అవుతుంది. రైట్ చేస్తే మన దగ్గరే ఉంటుంది, యుల్ యూజ్ ఇట్. సెకండ్ ఇస్ పుట్ టైమర్స్, పుట్ 15 minutes. Now third, one more thing that you can do is completely go away from it for a while. కొంతసేపు దూరం ఉండేసి డూ సంథింగ్ ప్రొడక్టివ్. వాట్ ఎవర్ ప్రొడక్టివ్ దట్ యూ హ్యావ్ డన్, దాన్ని ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి పోస్ట్ చేయి. డోంట్ వాచ్ వాట్ ఎవ్రీ వన్ ఎల్స్ ఇస్ డూయింగ్, బీ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్. నేను అదంటా సార్, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్లో ఎంత డబ్బులు ఉన్నాయి సార్. ఇప్పుడు ద కంటెంట్ యూఆర్ వాచింగ్, దే ఆర్ ఎర్నింగ్ మనీ, whereas you are earning nothing. I would say it's such a great platform, personal branding ki, to share something to the world. Do that instead of wasting nights also on social media. In a productive manner. In a productive manner. Show yourself to the world, right? Instead of hiding and decreasing your knowledge. That is one part of it. Now to coming to the part where commercialization, how to commercialize your product, sir. Sir, I think it's a journey, sir. You won't know how exactly to commercialize. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకళ్ళు they'll say, oh I love it, but they won't buy it. Right? ఆ భయంతో lot of people say, అరే who will buy? Where is the market? అసలు ఇంత పెద్ద కాంపిటీటర్స్ ఉన్నారు, how will I get in? Right? ఆ భయంలో ఎస్ చాలామంది వదిలేస్తారు. Right? That's where you definitely need people who will help you in terms of, ఇప్పుడు నాకు ఫౌండేషన్ వచ్చింది సార్, ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ వచ్చింది. They've given me the right set of people, right set of mentors. But right set of mentors lepondi, it's really hard. Right? It's really hard to sustain such a fast changing world. Every second everything is changing. If you don't have experienced people, it is difficult. So I would say India itself has so many people who are ready to help. It's just that you have to explore and find them. చాలా మంది ఉన్నారు సార్ who can help you to take it to the commercial step. And actually ఇప్పుడు మన ఫౌండేషన్లో వన్ యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక ఆయనతో మాట్లాడుతుండే, సేయింగ్ సార్ నాకు చాలా పెద్ద కాంపిటీటర్ ఉన్నారు, అసలు ఇండియానైతే హీ హ్యాస్ ఎవ్రీ వన్ ఇన్ హిస్ హ్యాండ్ అంటుంటే, హీ సెడ్ ఫర్గెట్ అబౌట్ హౌ బిగ్ హీ ఈజ్ యాక్చువల్లీ మై జూనియర్, నా కాలేజ్ జూనియర్ హీ ఈజ్. అసలు భయపడకు, ఐ నో హూ హీ ఈజ్, రైట్, ఐ నో హౌ వీ కెన్ ట్యాకిల్ హిమ్, లెట్స్ డూ ఇట్. డోంట్ ఫర్గెట్ అబౌట్ కాంపిటీషన్, రిమెంబర్ యువర్ ఐడియా, రిమెంబర్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అది ఆయన అన్నారు. And I am working on it like that, sir. Finding the right people to help you commercialize it is the key. Atlantic International Startup Foundation is already there. I would say reach out to them, right? Atlantic చాలా కూడా ఉండొచ్చు, but then this foundation has been helping me, so I can vouch for that. రాబోయే 5 ఏళ్లలో ఎల్షెఫ్ని ఎట్లా చూడాలనుకుంటున్నారు సార్? సో ఐ సీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ పిల్లలు కూడా కానీ, రైట్, చాలా ఐడియాస్ ఉంటాయి, చాలా బ్రిలియంట్ ఐడియాస్ ఉంటాయి, చాలా బ్రిలియంట్ ప్రాబ్లమ్స్ ఫైండ్ చేస్తారు. మా డాడీ ఎప్పుడు చెప్పేటోడు సార్, చిన్నప్పటి నుంచి ఈజ్ లైక్ ఐడెంటిఫైయింగ్ అన్ ఐడియా ఇస్ నాట్ అ బిగ్ డీల్, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద ఛాలెంజ్. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఈజ్ లైక్ టేక్ అ బుక్ విత్ యూ, కీప్ రైటింగ్ డౌన్ పాయింట్స్. యూనివర్సిటీలో అయితే బుక్ మెయింటైన్ చేసి అక్కడ రాస్తే ఐ కెప్ట్ ఫిల్లింగ్ ఇట్. రైట్? సో టు హెల్ప్ పీపుల్ హూ హ్యావ్ అన్ ఐడియా, హూ వాంట్ టు బిల్డ్ దట్ ఐడియా, build it into a product, right, is what we as Elsheph are gonna do.
we are an IT company with recruitment and all of that, right? Where we help building the product as well as మాకు ఇట్లాంటి products ఉంటాయి. Athletos అన్న product ఉంది, right? We're building products of our own as well, right? Because my whole team, we're all ideators, sir. మాకు we have multiple ideas, right? Multiple problems we itself faced. We don't take any problems that we didn't face. So itla ideas తీసుకొని we start building products, and in the next 5 years I see myself and I see the company itself, right? Company and the team, right? I see Elsheph growing in multiple regions. It can be in sports tech, it can be in healthcare, it can be in books, you know, book tech, right? In various forms. We want to ensure that our step is in every part in terms of technology, in terms of recruitments or whatever, right? And want to be the go-to company to build any product by a student. Because student, right, a student who is in the university has a lot of connections in the university, and their ideas can always change. Always change అంటే they're ready to be molded, they're ready to take feedback. Atlant only if you come and invest on them, believe on such students like us who are ready to be molded, who are ready to listen, and who are very much have that అది అంటారు కదా సార్, అది ఏంది మా డాడీ ఎప్పుడు అంటుంటాడు బాయిలింగ్ బ్లడ్ అని, ఉడికి రక్తం, రైట్? సో వీ హ్యావ్ దాట్, అది ఉంది కాబట్టి స్టూడెంట్స్ మీద ఫోకస్ చేసి ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఆన్ అస్, మాకు తెలుసు దట్ వీల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అని. సో ఇన్ 5 years I see us being in every part of the tech, sir. And more importantly, Athletos అనే ప్రొడక్ట్ స్పోర్ట్స్కి అయితే we want to be the number one company, number one product for any athlete in India, right? Eventually global కూడా ఎక్స్పాండ్ చేద్దామని మన ప్లాన్. బట్ 5 yearsలో అయితే ఇండియన్ స్పోర్ట్స్ ఇండస్ట్రీని we want to touch it, we want to have it. Your dream and aim? My dream and aim is to be the go-to platform for any aspiring athlete, right? And anyone who wants to build tech to be the aspiring person for their own product. రైట్, థ్యాంక్ యూ జార్జ్. నీ ప్లాన్స్ ఎయిమ్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాము. Thank you, sir. థ్యాంక్ యూ. Thanks.